press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఒక 1 డే బ్యాక్ మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే 2022లో ఎవరైనా ఒక ఏసీ కొనుక్కోవాలి అని చెప్పేసి ఎవరికైనా ఒక ఆలోచన ఉంటే సో అటువంటి వాళ్ళ కోసం డీటెయిల్డ్గా నేను మీకు ఏసీ బయింగ్ అయితే చేసి పెట్టడం జరిగింది. అందులో మీకు ఏంటంటే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఏసీస్ ఉంటాయి, మనం ఏ టైప్ ఆఫ్ ఏసీని ప్రిఫర్ చేసుకోవాలి, మన రూమ్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఏసీని సెట్ అవుతుంది, సో నెక్స్ట్ మనకి పవర్ ఎఫిషియన్సీ, కాయిల్ టైప్, నెక్స్ట్ స్మార్ట్ ఫీచర్స్, ఇట్లా మెనీ కేటగిరీస్ గురించి డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా అయితే నేను మీకు ఏసీ బయింగ్ గైడ్లు అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో దాని ఒక లింక్స్ అయితే ఉంటాయన్నమాట, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, సో బేసికల్గా మనం టైప్స్ ఆఫ్ ఏసీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఏసీస్ ఉంటాయి. ఒకటేసారి మనకి పోర్టబుల్ ఏసీ, సో అది మీకు భయంగా క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ మనకి సెకండ్ టైప్ ఆఫ్ ఏసీస్ గురించి మాట్లాడుకుంటే మనకి విండో ఏసీ. సో విండో ఏసీ అంటేనేమో విండోస్కి పెట్టుకుంటాం. ఇది మనకి ఏంటంటే బోత్ ఇండోర్ అవుట్డోర్ కలిపి ఒకే బాక్స్లో అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ తక్కువ కాస్ట్ ఉంటాయి, నాయిస్ ఎక్కువ ఉంటాయి, పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీటిని రెడ్యూస్ చేసేదానికోసమే మనకి ఇప్పుడున్న జనరేషన్లో స్ప్లిట్ ఏసీ అనేది తీసుకొచ్చారు. సో స్ప్లిట్ ఏసీ అనేది మనకి ఏంటంటే పేరులోనే ఉంది, ఏసీ అనేది స్ప్లిట్ చేస్తున్నాం. అంటే ఒక ఏసీలో మనకి ఇండోర్ ఉంటుంది, అవుట్డోర్ ఉంటుంది. సో ఈ రెండింటిని మనం వేరు అంటే స్ప్లిట్ చేస్తే దాన్ని స్ప్లిట్ ఏసీ అంటారు. అయితే మళ్ళీ మనకి స్ప్లిట్ ఏసీలో మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటంటే ఒకటోసారి ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ, ఇంకోటిసారి నాన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అనమాట. ఇలా నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే ఈ రెండింటి యొక్క డీటెయిల్ అసలు కంపారిజన్ చేస్తాను. సో ఏది ఎవరు పర్చేస్ చేయాలి, సో ఈ 2 ఏసీల్లో ఏది ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, సో డ్యూరబిలిటీ కానీ లైఫ్ టైం కానీ ఏది ఎక్కువసేపు వస్తుంది. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేస్తుంది, ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియో లైక్ చేసాను, ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్పుడు ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకొక నేను ఇట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్లోకి వచ్చేసినట్లయితే, ఇప్పుడు ఫస్ట్ మనం అసలు ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. దాని తర్వాత నేను మీకు దాంట్లో ఉన్న డీటెయిల్ ప్రతి కేటగిరీలో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ ఏసీ అంటే ఏంటంటే మనకి దాంట్లో 2 ఉంటాయి. ఒకసారికి ఇండోర్, ఇంకోసారికి అవుట్డోర్. ఇండోర్లో మనకి ఏంటంటే ఎవాపరేటర్ ఉంటుంది, నెక్స్ట్ మనకి బ్లోయర్ ఉంటుంది. అంతే, మనకి దీంతో అంత మించి ఏముండో. అవుట్డోర్లో మీరు తీసుకుంటే కండెన్సర్ ఉంటుంది. ఎవాపరేటర్ నుంచి మనకి కూలింగ్ ఎయిర్ వస్తుంది, కండెన్సర్ నుంచి మనకి హీట్ ఎయిర్ వస్తుంది. కండెన్సర్ మనకి అవుట్డోర్లో ఉంటుంది, దాంతో ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి రిమైనింగ్ కాంపోనెంట్స్ లైక్ కండెన్సర్ కానీ ఇవన్నీ కూడా కామన్ అవుట్డోర్లో మీరు తీసుకున్నట్లయితే. బట్ మనకి ఇన్వర్టర్ ఏసీకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి ఇండోర్లో ఒక పీసీబీ బోర్డు ఉంటుంది, అండ్ దాంతోపాటు మీకు దీంట్లో బ్లోయర్ అవన్నీ కామన్ ఉంటాయి. నెక్స్ట్ మీకు బ్యాక్ ఎండ్లో తీసుకుంటే మీకు అవుట్డోర్లో మీకు అక్కడ కూడా ఒక పీసీబీ బోర్డు ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మీకు ఆ కంప్రెసర్లో మీకు రిమైనింగ్ అంతా కూడా కామన్ అయితే ఉంటాయి. కాకపోతే మీకు ఇక్కడ 2 పీసీబీ బోర్డ్స్ ఉంటాయి ఇన్వర్టర్లో. నాన్ ఇన్వర్టర్లో ఒకే ఒక పీసీబీ బోర్డు ఉంటుంది, అందుకని ముందు ఉంటుంది. ఇక్కడ మేజర్గా మనకి ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీకి డిఫరెన్స్ ఏంటంటే, మామూలుగా మనకి నాన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలో మనకి అవుట్డోర్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా, సో ఆ ఫ్యాన్ స్పీడే మనకి మేజర్ డిఫరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన రూమ్లో మన నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకొని మీరు ఒక 24 డిగ్రీస్ సెల్సియస్ మీరు పెట్టారనుకోండి. మన నాన్ ఇన్వర్టర్ ఏసీ ఏం చేస్తుందంటే 24 డిగ్రీస్కి రీచ్ అయిన తర్వాత 20-20కి వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా అవుట్డోర్లో ఫ్యాన్ ఆగిపోతుంది. మళ్ళీ మన రూమ్ టెంపరేచర్ అనేది మనకి 25 డిగ్రీస్ కానీ 26 డిగ్రీస్ కానీ రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అవుట్డోర్లో ఉండే ఫ్యాన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా మనకి ఆన్ ఆఫ్ అయ్యి రిపిటేషన్ జరుగుతుంది ఇక్కడ. అండ్ దాంతోపాటు ఫ్యాన్ కూడా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది, స్టేబుల్గా కాన్స్టెంట్ స్పీడ్లో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పవర్ బిల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. అదే మీరు ఇన్వర్టర్ ఏసీలో మీరు తీసుకుంటే మనకి అదే ఇన్వర్టర్ ఏసీలో మనం ఒకవేళ 24 డిగ్రీస్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా 24కి రాగానే ఆ యొక్క ఫ్యాన్ స్పీడ్ ఆగిపోదు. సో ఫ్యాన్ స్లో అవుతుంది. ఆటోమేటిక్గా మళ్ళీ మన రూమ్ టెంపరేచర్ అనేది 25-26 అలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్యాన్ ఆగిపోవట్లేదు కంప్లీట్గా. సో ఇక్కడ ఫ్యాన్ స్లో అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, పవర్ కన్జ్యూమ్ తగ్గుతుంది. సో దాంతోపాటు మన ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా తగ్గుతాయి అనమాట. ఇది ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీకి. సో ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని కేటగిరీస్ గురించి మాట్లాడుకుందాం. మేజర్గా మనకి మీకు క్లియర్గా అర్థమయ్యే దానికోసం అందులో మనకి మొట్టమొదటిది కంప్రెసర్ యూనిట్ అనమాట. సో బేసిక్గా కంప్రెసర్ యూనిట్కి నాన్ ఇన్వర్టర్లు ఎలా ఉంటుంది, ఇన్వర్టర్లు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ మనకి నాన్ ఇన్వర్టర్ ఏసీలో మీరు తీసుకుంటే మనకి బ్యాక్ అవుట్డోర్లో ఏదైతే ఉందో మీరు చెప్పినట్టు ఫ్యాన్ ఏదైతే ఉంటుందో అది మనం కంట్రోల్ చేయలేం. అండ్ ఏసీ కూడా కంట్రోల్ చేయలేదు. ఒక సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయ్యేంత వరకు కంట్రోల్ చేయలేం. ఒకవేళ రీచ్ అయిన తర్వాత ఆగిపోతుంది, మళ్ళీ టెంపరేచర్ పెరిగిన తర్వాత మళ్ళీ అదే స్పీడ్తో అదే తిరుగుతూనే ఉంటుంది. కానీ మనకి ఇన్వర్టర్ ఏసీలో మీరు తీసుకుంటే మనకి
ఒక టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఇన్వర్టర్ ఏసీ అనేది ఆ ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది, అంటే స్లో చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ పెంచుతుంది. సో ఇదనమాట కంప్రెసర్ యూనిట్ కూడా డిఫరెన్స్. నెక్స్ట్ మనకి ఫంక్షనాలిటీ, ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటే మనకి బేసికల్గా ఇన్వర్టర్ ఏసీ అనేవి తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, నాన్ ఇన్వర్టర్ ఏసీలు అనేవి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్వర్టర్ ఏసీలో తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా యాన్యువల్గా మనకి చాలా తక్కువ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే నాన్ ఇన్వర్టర్ ఏసీ మీరు తీసుకుంటారో దీంట్లో మనకి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి కరెంట్ బిల్స్ కూడా మనకి ఎక్కువ అయితే వస్తాయి అనమాట. సో మీకు ఇన్వర్టర్ ఏసీలో మీరు తీసుకుంటే దాదాపు మీకు ఒక 30 to 50% ఆఫ్ ద ఏసీ బిల్స్ అనేవి మీకు చాలా వరకు తగ్గిపోతాయి. నెక్స్ట్ మనకి థర్డ్ కేటగిరీ నుంచి మాట్లాడుకుంటే మనకి పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి ఇన్వర్టర్ ఏసీలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేకపోతే నాన్ ఇన్వర్టర్ ఏసీలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందా చాలా డౌట్ అయితే ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఇన్వర్టర్ ఏసీలోనే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, నాన్ ఇన్వర్టర్ ఏసీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఏసీ కొనుక్కునే దేనికి, మన రూమ్ చల్లగా ఉండేదానికి, అంతేకాదు ఎవరైనా ఏసీ దేనికి పర్చేస్ చేస్తారు, చల్లగా ఉండేదానికోసమే. కాబట్టి ఆ విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవ్వరు. కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా తీసుకుంటే మీకు నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఒకేలాగా ఉంటుంది, ఇన్వర్టర్ ఏసీలో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫోర్త్ కేటగిరీ మనకి కాస్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇన్వర్టర్ ఏసీ ఏవైతే ఉంటాయి ఇవి మనకి చాలా కాస్ట్ అయితే ఉంటాయి మన కంపేర్ టు మనకి నాన్ ఇన్వర్టర్ ఏసీతో పోల్చుకుంటే. నాన్ ఇన్వర్టర్ ఏసీ అనేది మనకి కొంచెం కాస్ట్ తక్కువ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు ఇన్వర్టర్ ఏసీస్లో మీరు ఎక్కువ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసినా బట్ మీకు ఫర్దర్గా మీరు ఎక్కువ టైం మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో అనేవి మీకు తగ్గుతాయి కాబట్టి మీకు ఖచ్చితంగా అది వర్తి అని చెప్పచ్చు. అండ్ దాంతోపాటు ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇన్వర్టర్ ఏసీలో మీకు ఎవరు పడితే వాళ్ళు దాన్ని సెట్ చేయలేరు. బికాస్ ఆఫ్ దాని లోపల కాంపోనెంట్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అండ్ దాని లోపల పీసీబీ బోర్డ్స్ ఒకవేళ పోయినట్లయితే అది మనకి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ నార్మల్ పీపుల్ దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టం అనమాట. అదే మనకి నాన్ ఇన్వర్టర్ ఏసీలో మీరు తీసుకుంటే పెద్ద కాంపోనెంట్స్ అనేవి ఉండవు, లోపల కండెన్సర్ ఇటువంటి చిన్న చిన్న కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. అదే మనకి ఈజీగా లోకల్ పీపుల్ కూడా దాన్ని ఫిట్ చేస్తారు. అండ్ మనకి ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. తక్కువ కాస్ట్కి ఇన్స్టలేషన్ ఛార్జెస్ కూడా మనకి నాన్ ఇన్వర్టర్ ఏసీలో అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ రిపేర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందా మీరు చెప్పినట్టు ఇన్వర్టర్ ఏసీలో ఒకవేళ రిపేర్ ఏదైనా వచ్చింది అంటే ఖచ్చితంగా బోర్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అవి మనకి రిపేర్ చేయడానికి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే మీకు నాన్ ఇన్వర్టర్ ఏసీలో పెద్ద కాంపోనెంట్స్ ఉండవు, ఇందా మీరు చెప్పినట్టు తక్కువ కాస్ట్లో అయితే మీకు అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇన్వర్టర్ ఏసీలకి నాన్ ఇన్వర్టర్ ఏసీలకి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్టర్ ఏసీల యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మనకి పవర్ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు, తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి క్వైట్గా ఉంటాయి, ఎందుకంటే మనకి ఫ్యాన్ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, తగ్గిపోతుంది కాబట్టి మనకి సౌండ్ నాయిస్లో ఏదైతే ఉందో అది కూడా మనకి చాలా తక్కువ అయితే వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అయితే చెప్పొచ్చు, ఎందుకంటే ఒకవేళ మనం ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా మనకి ఫ్యూచర్లో అయితే మనకి తగ్గిపోతుంది పవర్ బిల్స్లో. అండ్ నెక్స్ట్ మనకి కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి నాన్ ఇన్వర్టర్ ఏసీతో కంపేర్ చేసినప్పుడు మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. ఇదే మేజర్గా ఇన్వర్టర్ వేసుకున్న ప్రోస్ అండ్ కాన్స్ అయితే. అదే మనకి నాన్ ఇన్వర్టర్ ఏసీలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే కొంచెం చీపర్గా అయితే ఉంటాయి వెన్ కంపేర్ టు మనకి ఇన్వర్టర్ ఏసీతో పోల్చుకుంటే కొంచెం చీప్గా దొరుకుతాయి. ఒక 3,000 to 4,000 రూపీస్ వరకు మనకి తక్కువ అయితే ఉంటాయి. చాలా వరకు ఈజీగా యాక్సెసిబుల్, అంటే మనకి ఎవరైనా సరే రిపేర్ చేయొచ్చు, ఇన్స్టలేషన్ ఈజీగా చేయొచ్చు, పెద్ద రిపేర్లు కూడా ఎక్కువ అయితే ఉండవు. ఒకవేళ రిపేర్లు అయినా కూడా తక్కువ కాస్ట్కే మనకు అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రోస్ కింద చెప్పుకోవచ్చు. కాన్స్ కిందకి వస్తే మనకి ఫ్యాన్ కంటిన్యూస్ స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి మరీ ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పలేను కానీ బట్ లిటిల్ బిట్ వన్ కంపేర్ ఇన్వర్టర్ ఏసీతో పోల్చుకుంటే. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేవి ఎక్కువ అయితే వస్తాయి. బికాస్ ఆఫ్ ఫ్యాన్ స్పీడ్ కంప్రెసర్లో ఉండే ఫ్యాన్ స్పీడ్ కంటిన్యూస్గా తిరుగుతుంది కాబట్టి మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేవి ఎక్కువైతే వస్తాయి. సో ఇదన్నమాట మనకి ఇన్వర్టర్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ ఏసీకి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్. సో ఫైనల్గా నేను ఏమైనా కంక్లూడ్ చేస్తా అంటే మనకి ఇన్వర్టర్ ఏసీ బెటరా లేకపోతే మనకి నాన్ ఇన్వర్టర్ ఏసీ బెటరా అనే విషయానికి వస్తే, సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకున్నట్లయితే ఇన్వర్టర్ ఏసీలు ఎవరికంటే 365 days మీరు కంటిన్యూస్గా మీరు యూజ్ చేస్తాము, మేము డైలీ ఒక 10 hours అట్లా మేము యూజ్ చేస్తాము. ఇప్పుడు మేము ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా మనకి ఫ్యూచర్లో ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది తక్కువ రావాలనుకునే వాళ్ళు ఈ యొక్క ఇన్వర్టర్ ఏసీలు అయితే ప్రిఫర్ చేయండి. అట్లా కాకుండా నేను పీరియాడికల్గా సీజనల్గా నేను వాడతాను, అది లేకపోయినా డైలీ వాడినా కూడా ఒక 2 hours 3 hours మించి వాడిన ఏసీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు నాన్ ఇన్వర్టర్ ఏసీ పర్చేస్ చేయండి. సో ఒక మీ లొకాలిటీలో చూసుకోండి, మనకి సర్వీస్ సెంటర్స్ కానీ ఉన్నప్పుడు వాటిల్లో కూడా మీకు ఏంటంటే నాన్ ఇన్వర్టర్ ఏసీలో మీకు రిపేర్ కాస్ట్లు అవన్నీ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి వెన్ కంపేర్ టు మనకి ఇన్వర్టర్ ఏసీలో పోల్చుకుంటే. ఇన్వర్టర్ ఏసీలో మనకి ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ మాత్రమే తక్కువ అయితే వస్తాయి, బట్ రిపేర్లు మాత్రం కాస్ట్లు బీభత్సంగా అయితే ఉంటాయి అనమాట. నాన్ ఇన్వర్టర్ ఏసీలో మీకు తక్కువ కాస్ట్ జరిగిపోతుంది, ఇన్స్టలేషన్ తక్కువ కాస్ట్ జరిగిపోతుంది, బట్ మీకు ఏసీ కొనేటప్పుడు తక్కువ కాస్ట్ వస్తుంది. ఇక కాన్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువైతే వస్తాయి. సో మీరు తక్కువ యూసేజ్ చేస్తారనుకుంటే మీరు నాన్ ఇన్వర్టర్ ఏసీ ప్రిఫర్ చేయండి. లేదా నేను 10 hours డైలీ యూస్ చేస్తాను, 365 days నేను ఏసీ వాడతాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్వర్టర్ ఏసీలు అయితే ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు బెస్ట్ 110 ఏసీలు, 1.5 ton ఏసీలు, 2 ton ఏసీలు మంచి కంపెనీకి సంబంధించినవి కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. సో ఫర్దర్గా మన ఛానల్ 30,000, 40,000, 50,000 బడ్జెట్లో మంచి ఏసీలు కూడా మీకు సజెస్ట్ చేస్తాను. ఇదిగా ఇలా మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఇన్వర్టర్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ ఏసీకి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో
వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలుస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.